అత్యంత దారుణమైన దుర్ఘటనగా పేరొందిన భోపాల్ గ్యాస్ విషాదం జరిగి 40 ఏళ్లవుతోంది. అయినప్పటికీ ఆ ప్రమాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇంకా అలానే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు భోపాల్ వాసులకు వాటి నుంచి విముక్తి కలగనుంది. భోపాల్ గ్యాస్ విషాద ఛాయలు దాదాపు 40 ఏళ్ల తర్వాత కనుమరుగు కానున్నాయి. ఎన్నో ఏళ్లుగా భోపాల్ వాసులను భయపెడుతున్న యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ప్రపంచంలోని అత్యంత దారుణమైన దుర్ఘటనగా పేరొందిన భోపాల్ గ్యాస్ విషాదం జరిగి 40 ఏళ్లైనా ఆ ప్రమాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇంకా అలానే ఉన్నాయి. ఈ ఘటనలో ఏర్పడిన వ్యర్థాలు ఇంకా అక్కడే ఉండిపోయాయి. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఆవరణలో 100 టన్నుల విష వ్యర్థాలు మిగిలి ఉన్నాయి. దీనిపై కోర్టు ఆదేశాలు, హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ వ్యర్థాలను సురక్షితంగా డిస్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి 377 మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలను తొలగించే పనిని అధికారులు డిసెంబర్ 29న చేపట్టారు. వీటిని ఇండోర్ సమీపంలోని పీతంపూర్ ప్రాంతానికి తరలించనున్నారు. దీంతో భోపాల్ వాసులకు విష వ్యర్థాల సమస్య మరికొన్ని రోజుల్లోనే తీరనుంది. భోపాల్ వ్యర్థాల తరలింపులో జాప్యంపై మధ్యప్రదేశ్ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఫ్యాక్టరీ నుండి విషపూరిత వ్యర్థాలను తరలించడానికి డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ హైకోర్టు 4 వారాల గడువు విధించింది. గ్యాస్ విపత్తు జరిగిన 40 సంవత్సరాల తర్వాత కూడా అధికారులు మేల్కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్గా అభివర్ణించిన కోర్టు తన ఆదేశాలను పాటించకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనిపై జనవరి 6, 2025 హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. కోర్టు ధిక్కార నేరం కింద కేసును నమోదు చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో అధికార వర్గాల్లో చలనం వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, డాక్టర్లు, నిపుణులు ఫ్యాక్టరీ ఆవరణకు చేరుకుని జీపీఎస్ అమర్చిన దాదాపు 1 డజన్ ట్రక్కులు అత్యంత పగడబందీగా తయారు చేసిన కంటైనర్లతో వ్యర్థాల తరలింపు ప్రక్రియ చేపట్టారు. విషపూరిత వ్యర్థాలను వీరినంత వేగంగా తరలించేందుకు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. అక్కడి డిస్పోజల్ యూనిట్లో తొలుత కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దహనం చేస్తారు. ఆ తర్వాత వచ్చే బూడిదలో కూడా ఏమైనా రసాయనాలు ఉన్నాయేమో శాస్త్రీయంగా పరీక్షలు జరుపుతారు. అంతా సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన వాటిని దహనం చేస్తారు. అలా వచ్చిన బూడిదను 2 అంచెల్లో భద్రపరిచి భూస్థాపితం చేస్తారు. ఈ బూడిద ఎక్కడా భూమిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 2015లో యూనియన్ కార్బైడ్ నుంచి తరలించిన 10 టన్నుల వ్యర్థాలను పీతంపూర్ తీసుకెళ్లి దహనం చేసి ఆ బూడిదను మట్టిలో కలపడంతో కొన్నాళ్లకు అక్కడి జలాలు కలుషితమైనట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆరోపణలను రాష్ట్ర గ్యాస్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తోసిపుచ్చారు. 2015లో జరిగిన పరీక్షల ఆధారంగానే తాజాగా వాటిని తరలిస్తున్నట్లు చెప్పారు. పీతంపూర్లో దాదాపు 1.75 లక్షల జనాభా ఉంది. పీతంపూర్కు ఈ వ్యర్థాలు చేరుతున్నాయనే వార్త తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ చేతులకు నల్ల బ్యాండ్లను ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ వ్యర్థాల దహనానికి ముందే అక్కడి గాలి నాణ్యతను పరీక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాదు, దహనం ప్రక్రియలో ఏమైనా ప్రమాదం జరిగితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 2న అర్ధరాత్రి దాటిన తర్వాత నగర శివారులోని యూనియన్ కార్బైడ్ పురుగు మందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి 40 నుంచి 45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసనైట్ వాయువు లీక్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలను అది గ్యాస్ ఛాంబర్లుగా మార్చేసింది. పీల్చే కొద్దీ విషవాయువే ఊపిరితిత్తులోకి చేరింది. ఆసుపత్రులకు పరుగులు తీస్తూ చాలా మంది రోడ్లపైనే ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ లీకేజీ కారణంగా తొలి 3 రోజుల్లో దాదాపు 10,000 మంది మృత్యువాత పడగా మొత్తంగా 25,000 మంది వరకు మరణించినట్లు అంచనా. గాయపడ్డ వారి సంఖ్య దాదాపు 6 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇక గ్యాస్ లీక్ అయిన నాడు కర్మాగారానికి 100 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న మహిళల గర్భంలోని పురుష సంతానానికి క్యాన్సర్ల మోపు 27 రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. 1984 డిసెంబర్ 6న యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ భోపాల్కు వచ్చారు. ఆయన పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిథి గృహంలో నిర్బంధంలో ఉంచారు. అక్కడి నుంచి అమెరికాలోని పెద్దలతో ఫోన్లో ఆండర్సన్ సంప్రదింపులు జరపడం, కొన్ని గంటల్లోనే 25,000 పూచికత్తుతో బెయిల్ దక్కించుకుని ప్రత్యేక విమానంలో భారత్ విడిచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఆ దుర్ఘటన మిగిల్చిన ఆనవాళ్లు అక్కడే ఉండడంతో కోర్టు సీరియస్ అయింది. ఎట్టకేలకు అధికారులు విష వ్యర్థాల తరలింపు ప్రక్రియ చేపట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో భోపాల్లో యూనియన్ కార్పొరేట్ వ్యర్థాల తరలింపు ప్రక్రియ మొదలైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భోపాల్ వాసులకు కాలకూట విషం నుంచి విముక్తి లభించనుంది.